కవ్వించే కళ్ళు, అమాయకమైన మొహం, చూసే కొద్దీ చూడాలనిపించే అందం నా మనసుకి ఇంకా తాకుతుంది. ఎన్ని రోజులు నీ కోసం వెయిట్ చేయాలి? ఒక్కసారైనా నా కోసం చూడవా? నా వైపు తిరగవా? అలా మనసులో అనుకుంటాడు అభి. అంతలో భుజం తట్టి తన ఫ్రెండ్, రే, ఇంకా ఎన్ని రోజులు తిరుగుతావురా తన వెంట అంటూ దూరంగా ఉన్న అమ్మాయిని చూసి అంటాడు. సరేరా, నువ్వు ఆగు అని అనేలో అంతలో బస్ రానే వచ్చింది. అభి ఫ్రెండ్ పక్కనే ఉండి, రే, తను వెళ్ళిపోతుందిరా, అటు చూడు అని అంటాడు. గగన్ నా ఫ్రెండ్ నేమ్, మనం కూడా వెళ్దాంరా అని అంటాడు అభి. పదా మరి వెళ్దాం అని అంటాడు తన ఫ్రెండ్. వెళ్ళి బస్ ఎక్కుతారు. తన ఫ్రెండ్ గగన్, అభి ఇద్దరూ కలిసి ఆ అమ్మాయి ఉన్న బ్యాక్ సీట్లో కూర్చుంటారు. ఇలా ఎన్ని రోజులు చూస్తావురా? ఒక్కసారి కాకపోతే ఒక్కసారైనా చెప్పు తనకు. నీ ప్రేమ చెబితే కదా తను తెలుసుకునేది. నువ్వు ఇలా దాచుకొని ఉంటే తను ఎలా కనుక్కోగలదు అని అంటాడు అభి ఫ్రెండ్ గగన్. అనగానే అభి ఇలా అంటాడు, నాకు చెప్పాలనే ఉందిరా, కాకపోతే నేను చెప్పాక తను చెప్పే మాటలు నేను వినలేను అని అభి అంటాడు. అలా అయితే జీవితాంతం తన వెమ్మటి తిరుగు. తను ఇప్పుడు పెళ్ళి కాలేదు, తర్వాత పెళ్ళి చేసుకుంటుంది, తన పిల్లలతో ఉంటారు, అప్పటిదాకా తన వెమ్మటి తిరుగురా అని గగన్ అంటాడు. లే, అలా ఏం కాదురా, నా జీవితం మొత్తం తనతోనే. అంటే జీవితం మొత్తం ఇలా తిరిగితే తనతో ఎలా గడుపుతావురా అని జోక్గా మాట్లాడుతూ ఉంటాడు గగన్. నేను చెప్పాలి అనుకున్నాను రా, కాకపోతే నాకు ధైర్యం చాలడం లేదు, కొంచెం టైం కావాలి, తర్వాత చెప్తాను అంటే ఇదే మాట 2 ఏళ్ళుగా చెప్తున్నావు, తర్వాత చెప్తాను అని. ఇంకా తర్వాత ఎప్పుడు వస్తుందో అని అంటాడు గగన్. ఇంతలో వీళ్ళిద్దరూ మాట్లాడుకునేది వినట్టు వింటుంది శశి. అది గమనించిన అభి, ఆపరా, నువ్వు ఆపు, తను వింటుందిరా అంటే, విననివ్వు, వింటే మంచిదే కదా, నీకే లైన్ క్లియర్ అవుతుంది అని అంటాడు గగన్. ఊరుకోరా, నా లైన్ క్లియర్ అవ్వడం కాదు, మనం మాట్లాడే మాటలు తనకు నచ్చకపోతే లైన్ కట్ అవుతుంది, ఇన్నాళ్ళు కష్టపడింది వేస్ట్ అవుతుందిరా, నేను చెప్తాను ప్లీజ్ రా అని అంటాడు అభి. సరేలే, నీ ఇష్టం మరి, ఇంకా ముసలాడి వైపు అని అంటాడు గగన్. ఆ మాటలు విని శశి నవ్వుతోంది. ఆ తర్వాత ఏం జరిగిందో ఎపిసోడ్ 2లో తెలుసుకుందాం. ఈ స్టోరీ నచ్చినట్టయితే ఎపిసోడ్ 2 అని కామెంట్ చేయండి, చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా చూడకపోతే మన ఛానల్లో అప్లోడ్ చేశాను, చూడండి. ఎపిసోడ్ 1 చూసినట్టయితే చూడడానికి చాలా. ఇక నీ కౌగిలిక ఎపిసోడ్ 2లోకి వెళ్దాం. అలా తొంగి చూసిన శశి కాసేపటిదాకా నవ్వుకుంది. అభి అనుకున్నాడు, ఏంటి ఇన్ని రోజులు లేనిది నవ్వుతుంది, కాస్తనైనా నా మీద ప్రేమ పుట్టింది కావచ్చు అని అభి సంతోషపడుతూ ఉంటాడు. కానీ ఆ బస్లో ఎంతోమంది ఉంటారు, నన్నే చూసిందని గ్యారంటీ ఏంటి, ఎవరినైనా చూసి నవ్విందో ఏమో అని తనలో తానే అనుకుంటూ ఉంటాడు. అంతలో స్టాప్ వస్తుంది, బస్ దిగుతుంది శశి. దాని పక్క స్టాప్ అభిది. కానీ తను వెళుతున్న దారిని చూడడానికైనా సరే బస్సులో దిగుతాడు. దిగి శశి వైపు చూస్తాడు. 2 సంవత్సరాలుగా చూస్తున్నాను శశి అని అంటుంది దివ్య. ఈ అబ్బాయి ఏదో ఒక రకంగా ఈ స్టాప్లో దిగుతాడు, మళ్ళీ వచ్చే బస్కి స్టాప్ ఎక్కి వెళ్ళిపోతా ఎందుకు చేస్తాడు అని అనగానే శశి అంటుంది, మనకెందుకు, నువ్వు నోర్మోయ్ అని అంటుంది శశి. కొంచెం చూసి చూడనట్టుగా అభి చూస్తూ ఉండగా వెంటనే గగన్ అంటాడు, అలా ఓరగా చూసే బదులు వెళ్ళి మాట్లాడొచ్చు కదరా అని అంటాడు గగన్. దివ్య అంటుంది. దివ్యకి గగన్ తెలుసు. గగన్ ఇలా రా అని అంటుంది.
ఏంటి దివ్య అని అంటాడు గగన్. ఏంటి ఎప్పుడు చూసినా మీ ఫ్రెండ్ అదోలా చూస్తూ ఉంటాడు మా ఫ్రెండ్ కల్లి, ఎందుకలా అని అడుగుతుంది దివ్య. అభిశశీలు చూసుకుంటూ ఉంటారు. ఇవాళ ఏదైనా సరే తనతో మాట్లాడి తీరాల్సిందే అని అనుకుంటాడు అభి. వెంటనే ఆటో రాకపోవడంతో నడుస్తూ వెళ్తుంది శశి. దివ్య, ఏమంటోయ్, ఇంకా ఎన్ని రోజులు తెప్పించుకుంటారు అని వెనక్కి తిరుగుతాడు అభి. అప్పుడు శశి వెనక్కి తిరిగి, ఏంటండి, ఎవరిని మీరు ఇప్పుడు అన్నది అని అంటుంది. అప్పుడు అభి ఒక్క నిమిషం ఆగి ఏం తెచ్చుకొని, మిమ్మల్ని అన్నాను, మీకు తెలీదా? 2 సంవత్సరాల నుంచి మీ వెంట తిరుగుతున్నానని మీకు తెలీదా? అయినా సరే చూసి చూడనట్టు వెళ్ళిపోతారు మీరు అని అంటాడు అభి. నువ్వు వెనక్కి తిరిగితే ముందు కనిపించదు కదా అని శశి అంటుంది. అయినా నా వెనక ఎందుకు తిరుగుతున్నావు? నేనేం తిరగమని చెప్పలేదే నీకు అని అంటుంది శశి. ఎవరు తిరగమని చెప్పరండి, అందం తెప్పించుకుంటుందంతే. మీ అందం తెప్పిస్తుంది అంటే, ఓహో, అందాన్ని చూసి తిరుగుతున్నావు అన్నమాట. అయితే 4 రోజుల్లో వెళ్ళిపోతావులే, దగ్గర నుంచి చూస్తే అస్సలకి రావు అని అంటుంది శశి. 2 సంవత్సరాల నుంచి చూస్తున్నాను, ఎప్పుడు బోర్ కొట్టలేవే. ఓహో, అంటే క్యారెక్టర్ అవసరం లేదన్నమాట, అందం మాత్రమే అవసరం మీకు. లేదండి, మీ ప్రతి కదలిక నేను చూశాను. మీరు చాలా ముచ్చటేస్తున్నారు. మీ అమాయకత్వం ఇంకా బాగుంటుంది. మీ సహాయం చేసే గుణం ఇంకా అందంగా అనిపిస్తుంది అని అభి అంటాడు. సరేలే, రేపు మాట్లాడుకుందాం. ఇవాళకి చాలా లేట్ అయిపోయింది. ఎక్కి వెళ్ళడానికి ఆటోలు కూడా లేవు అని అంటూ ఉంటుంది శశి. అయినా మీరు ఇలా బేవర్స్గా దిగే బదులు 2 సంవత్సరాల నుంచి ఖాళీగా ఆ బస్సు ఈ బస్సు ఎక్కే బదులు ఏదైనా పని చూసుకోవచ్చు కదా అని శశి అంటుంది. అంటే 2 సంవత్సరాల నుంచి మీరు నన్ను గమనించారు కదా, గమనిస్తూనే ఉన్నారు కదా అని అభి అంటాడు. అనగానే, నేనేమీ గమనించలేదే, అలా కళ్ళకు కనిపించారు చెప్తున్నాను అని శశి అంటుంది. అలా మాట్లాడుతూ ఉండగానే ఒక ఆటో వస్తుంది. పద దివ్య, మనం ఎక్కి వెళ్దాం, చాలా లేట్ అవుతుంది అని శశి అంటుంది. మరుసటి రోజు అదే బస్ స్టాప్లో కాలేజీకి వెళ్ళి వస్తున్న తనని చూస్తుంది అని అంటోంది. నేను చూసుకునే లేదే, థ్యాంక్స్ చెప్పినందుకు. అంటే నేనేం చెప్పలేదంటే, అలా హింట్ ఇచ్చారు కదా, అది చాలదా, నవ్వుతో చెప్పాలా అని అంటాడు అభి. శశి కంటే అభి 2 ఏళ్ళు పెద్దవాడు. తన గ్రాడ్యుయేషన్ కూడా కంప్లీట్ చేసుకున్నాడు. జాబ్ కోసం వెతుకుతున్నాడు. తనకు టీచర్ జాబ్ అంటే చాలా అభిమానం ఉంది. దానిలో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాడు. కానీ తను సింగిల్ పేరెంట్. వాళ్ళ అమ్మ పని చేస్తూ ఉంటుంది. తన తల్లిని వదిలి వెళ్ళిపెట్టిపోలేక అక్కడే అభి కూడా ఉంటాడు. శశి మాత్రం 2 కూతుర్లు, ఒక అన్నయ్య. శశి చిన్నది. తను 2 ఏళ్ళు పూర్తి చేస్తే జాబ్ వస్తుంది శశికి. ఇలా ఈ ఇయర్ మాత్రమే ఇక్కడ చదువుకునే అవకాశం ఉంది. తరువాత సిటీకి వెళ్ళి చదువుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు తన లాస్ట్ ఇయర్. అలా కొనసాగుతూ ఉండగా అంటుంది శశి, ఈ ఒక్క ఇయర్ అయితే నీ చెప్పులు అరిగే అవకాశం లేదు, ఇంకా వాటికి విశ్రాంతి దొరుకుతుందిలే అని అభితో అంటుంది. అప్పుడు అభి లోపల అనుకుంటాడు, అవును, ఈ ఇయర్ నా చదువు పూర్తవుతుంది, ఇకపై చదువుకోవడానికి సిటీకి మాత్రమే వెళ్ళాలి అని అభి బాధపడుతూ ఉంటాడు. ఏంటలా మౌనంగా ఉండిపోయావు అని అంటుంది శశి. ఏం లేదు, మళ్ళీ ఎక్కడ చదువుకుంటావు? ఏమో, మంచి కాలేజ్లో జాయిన్ అవుతా, ఒక మంచి జాబ్ చేయాలి కదా అని శశి అంటుంది. మరి నీ సంగతి ఏంటి?
నువ్వు కూడా ఏదో ఒక జాబ్ చూసుకో, మీ అమ్మ ఎలా అలా ఎన్ని రోజులు కష్టపడుతుంది అని అంటుంది. ఏంటి, మా అమ్మ గురించి నీకు తెలుసా అంటాడు అభి. తెలుసులే, గగన్ చెప్పాడు. అప్పుడు విన్నాను, నువ్వు మీ అమ్మ మాత్రమే అంటే కదా, బాగా చదువుకో, ఏదైనా జాబ్ చేయి, మీ అమ్మను కష్టపెట్టొద్దు అని అంటోంది శశి. నేను దానికే చూస్తున్నాను అనే లోపు బస్సు వస్తుంది. ఇక నేను వెళ్ళనా అని అంటుంది శశి. వెళ్తావా అని అంటాడు అభి. ఈసారి మాత్రం మా స్టాప్ దగ్గర దిగమాకు, అలా దిగి టైం వేస్ట్ చేస్తున్నామని ఇప్పుడు మాట్లాడాను. మా స్టాప్ దగ్గర దిగి అంతసేపు ఇక్కడే ఉంటే మీ అమ్మ అక్కడ ఎదురు చూస్తుంది కదా, ప్లీజ్ ఇలా మాత్రం చెయ్యకు. నా కోసం మా స్టాప్ దగ్గర దిగి అంతసేపు నేను వెళ్ళేదాకా మాత్రం వెయిట్ చేయొద్దు, అలా నాకు నచ్చడం లేదు. అంతేకాక మా ఊరు వాళ్ళు ఎవరైనా చూసారంటే మా నాన్నకి చెప్తారు. మా నాన్న గురించి నీకు తెలీదులే, చాలా స్ట్రిక్ట్. మేము మిడిల్ క్లాస్ వాళ్ళమే కదా, కొంచెం బాధ్యతలు ఎక్కువ, బరువులు కూడా ఎక్కువే, అలాగే కోపాలు కూడా ఎక్కువనే ఉంటాయి. ప్లీజ్ అలా చెయ్యకు, ఎవరైనా ఆటో వాళ్ళు చూస్తే నాన్నకి చెప్తారు అని అంటుంది శశి. సరే, ఇంకోసారి మాత్రం అక్కడ దిగనులే, డైరెక్ట్గా మా స్టాప్కి వెళ్ళిపోతాను అని అభి అంటాడు. కానీ నువ్వు మాత్రం నన్ను ఎప్పుడూ మర్చిపోవు కదా శశి అని అభి అంటాడు. అదేంటి, మర్చిపోవడం ఏంటి అని శశి అంటుంది. ఇన్ని రోజులు తిరిగినా నీకు అర్థం కావట్లేదా శశి, నా మీద నాకే అసహ్యం ఇస్తుంది, ఎంతలా నీ వెంట పడుతున్నాను ఎందుకు అని. నువ్వు మాత్రం కొంచెం కూడా కనికరించడం లేదు అని శశి అంటుంది. ఇలాంటివన్నీ నాకు వర్కౌట్ కాదు అభి, నీకు ఎన్నిసార్లు చెప్పాలి అని శశి అంటుంది. కానీ 2 ఏళ్ళుగా నిన్ను మాత్రమే ఇష్టపడుతున్నాను, వేరే అమ్మాయిని కూడా చూడాలనిపించట్లేదు, ఆ విషయం నీకు అర్థం కావట్లేదా అని అంటాడు అభి. 2 ఏళ్ళు కాదు, 10 ఏళ్ళు తిరిగినా ఇంట్లో మా నాన్నకి ఇలాంటివి ఇష్టం ఉండదు. ఎంత చెప్పినా వినకపోతే ఇప్పుడు మాట్లాడే మాటలు కూడా ఇకపై మాట్లాడను. ఇలా మాట్లాడితే నీకు ప్రేమ పెరుగుతుంది అంటే మాత్రం అస్సలు నీ కళ్ళ చూడను అని శశి అంటోంది. అమ్మో వద్దులే, కాస్త మాట్లాడు, నువ్వు కన్విన్స్ అయ్యేలాగా నేను చేసుకుంటానులే అంటే అది అసాధ్యం, ఇంకా ఆశ పెట్టుకోకు అని చెప్తుంది శశి. నిరాశగా అభి కోపంగా బస్ ఎక్కుతాడు. తర్వాత చూడడానికి ఇష్టపడాడు. కోపంగా వెళ్ళి ముందు సీట్లో కూర్చుంటాడు. శశి తన పక్కన కూర్చోవడానికి ఆలోచిస్తుంది. వద్దులే, ఇప్పటికే చాలా ఇబ్బంది పడుతున్నాడు, ఇంకా ముందర కూర్చోవద్దు, ఆశలు పెంచుకుంటాడు అని వెనుక వైపు కూర్చొని, అభి నేను చెప్పింది వింటున్నావు కదా, నేను క్యాజువల్గానే చెప్పాను, దాన్ని సీరియస్గా తీసుకోకు, నెమ్మదిగా మర్చిపోవడానికి ట్రై చేయి ప్లీజ్ అని చెబుతోంది. అభి మాత్రం వింటాడు కానీ పట్టనట్టే ఉంటాడు. తర్వాత ఏం జరిగింది మరొక ఎపిసోడ్లో తెలుసుకుందాం. మీకు ఒకవేళ స్టోరీ నచ్చినట్టయితే ఎపిసోడ్ 3 అని కామెంట్ చేయండి. వాళ్ళ కథ ఎలా కొనసాగుతుందో నేను మీకు ఎపిసోడ్ రూపంలో అప్లోడ్ చేస్తాను. చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. నీ కౌగిలికాయ ఎపిసోడ్ 3 అనమాట. ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం. శశి అన్న మాటలకి అభి కాస్త హర్ట్ అవుతాడు. ఇంటికి వెళ్తాడు. ఎదురుగాల వాళ్ళ అమ్మ ఉంటుంది. ఏ నాన్న, మొహం అంతా వాడిపోయింది, ఏమైందిరా అని అడుగుతుంది. ఏం లేదమ్మా, బాగానే ఉన్నాను, నువ్వు అన్నం తిన్నావా, టాబ్లెట్స్ వేసుకుంటావా అని అంటుంది వాళ్ళమ్మ. నేను వేసుకున్నానురా, నీకు అన్నం పెట్టనా అని అంటుంది వాళ్ళమ్మ శారద. అనేసరికి ఏం వద్దులే, నాకు ఆకలిగా లేదు, నేను వెళ్ళి పడుకుంటానమ్మా అని దిగులుగా వెళ్ళి అబ్బి పడుకుంటాడు. మరుసటి రోజు ఉదయం బస్ స్టాప్ దగ్గరికి వచ్చినా సరే సరిగ్గా శశిని చూడడానికి ఇష్టపడడు. అప్పుడు శశి అంటుంది,
ఇవాళ ఎగ్జామ్ ఉంది కదా దివ్య, ఇవాళ చాలా లేట్ అవుతట్టుంది అని తన పక్క నుండి అంటుంది. అయినా అభి పట్టించుకున్నట్టే ఉంటాడు. ఇక సాయంత్రం అవుతుంది. అయినా సరే అభి ఆ బస్ స్టాప్కి రాడు. తన ఎగ్జామ్ రాసి వస్తుంది. దివ్యని శశి ఇలా అంటుంది, ఏంటి ఇవాళ అభి రాలేదేంటి అని అంటుంది. అప్పుడు దివ్య అంటుంది, వాడు వస్తే ఒక బాధ, రాకపోతే ఒక బాధ. నీకు నిన్ననే తేల్చి చెప్పావు కదా ఇలాంటివన్నీ కుదరవని. ఏమో చేంజ్ అవుతున్నాడేమో, కాస్త దూరంగా ఉండడానికి ట్రై చేస్తున్నాడేమో. మంచిదే కదా, నీకేమైంది అని అంటుంది దివ్య. అదేమీ లేదు, మంచిదే కదా, కానీ మనసుకి బాధగా ఉంది. ఎందుకు బాధగా ఉంటుంది? నువ్వేమైనా లవ్ చేసావా తనని అని అంటుంది దివ్య శశిని. చాచా, నేనేమి చేయలేదు. కాకపోతే రోజు వస్తాడు కదా మనతో పాటు, అందుకని అడిగాను అంటే, మంచిదే కదా రాకపోతే, వదిలేసే, నీకు ఇష్టం లేదంటున్నావు కదా అని దివ్య ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. అలా 2 days గడిచిపోతుంది. 2 days తర్వాత ఒకరోజు ఫైల్ పట్టుకుని అభి సిటీకి వెళ్ళి వస్తాడు బస్సులో. అప్పుడు తను చూసి అభి అని పిలుస్తుంది. పిలవనట్టు తను పిలవడంతో చూసి చూడనట్టు తను చూస్తాడు. ఈ బస్సులో వద్దు, నెక్స్ట్ బస్సులో ఎక్కుదాం, నీతో మాట్లాడాలి ప్లీజ్ అభి అని ఉంటుంది శశి. అప్పుడు అభి ఒప్పుకుంటాడు. ఏంటి మాట్లాడాలి అన్నావు అని అంటాడు శశితో. ఇక్కడ కాదు, పక్కకు వెళ్దామా, చాలామంది ఉన్నారు, నాన్నకు చెప్తారేమో ఎవరైనా చూస్తే అని అంటుంది శశి. సరే అని ఎవరూ లేని చోటు దగ్గరికి వెళతారు. నేను మొన్న అన్న విషయం చాలా బాధపడ్డావు అనుకుంటా. 2 రోజుల నుంచి కనిపించలేదు, ఎందుకు? అదేమీ లేదు, జాబ్ పర్పస్లో తిరుగుతున్నాను. నువ్వు అన్న విషయం కరెక్టే కదా, నేను పిచ్చివాడిని కదా, అందుకే నీ వెంట తిరిగాను అని అంటాడు అభి. అలా కాదభి అని శశి అంటుంది. అరే నాకు టైం అవుతుంది, నేను వెళ్తాను, ఇంకా అమ్మ వెయిట్ చేస్తూ ఉంటుంది అని అంటాడు అభి. అప్పుడు తన షర్ట్ గల్లాను నా వైపు లాగి, టైం అవుతుందా, వెళ్ళాలి అనిపిస్తుందా నీకు అని అడుగుతుంది శశి. ఒక్కసారిగా అభి బిత్తరపోతాడు. ఏంటి అని అడుగుతాడు. నేనంటే నీకు ఇష్టం అని చెప్పావు, నా అభిప్రాయం ఏంటో తెలుసుకోవా అని అంటుంది. మొన్నే చెప్పేశావు కదా ఇష్టం లేదు, కుదరదని మొన్నే చెప్పావు కదా అని అంటాడు అభి. రేపటితో ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయాయి, కాలేజ్ కూడా కంప్లీట్ అవుతుంది. ఇక ఇలా బస్సుకి రావడం కుదరదు, ఇంట్లోనే ఉండాలి, నాన్న చాలా స్ట్రిక్ట్ అని చెబుతుంది. అని అంటాడు అభి. నువ్వు వస్తావా మా ఊరికి నన్ను చూడడానికి ఒక్కసారైనా అని అంటుంది శశి. అన్నప్పుడు అభి అంటాడు, నేనంటే ఇష్టం లేకపోయినా నన్ను ఎందుకు రమ్మంటున్నావు, వచ్చి నీ వెంట తిరిగి ఇంకా బాధపడాలా నేను అని అభి అంటాడు. అభికి మనసులో వెళ్ళాలనే ఉంటుంది, అని శశి అభిప్రాయం తెలుసుకోవడానికి అలా మాట్లాడతాడు. వెళ్ళిపోతుంటే లాక్కుంటుంది శశి. ఇంకా నన్ను వదులు అని అభి అంటాడు. ఇంత దగ్గరగా పట్టుకున్నాక కూడా నా మనసులో ఉంది నీకు అర్థం కావట్లేదా అని శశి అనగానే అభి ఆశ్చర్యంగా చూస్తాడు. అభి దగ్గరగా వస్తుంటాడు, శశిని పట్టుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో ఎపిసోడ్ 4లో చూద్దాం. అప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. ఎపిసోడ్ 4 కావాలంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.